వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా సిద్దిపేట జిల్లాలోని వైష్ణవ దేవాలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా దక్షిణాయనం నుంచి ఆ వైకుంఠనాథుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ సమయంలో భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం పవిత్రమైనదిగా భావిస్తారు. సో ఈ దిశగా పొద్దున ఉదయం 4 గంటలకే స్వామివారి నిజరూప దర్శనంతో భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్నారు. ప్రధానంగా ఉదయం 4 గంటలకే అర్చకులు ఆరాధన ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం సిద్దిపేట వెంకటేశ్వర ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు వైకుంఠనాథుని దర్శనం చేసుకొని బయటకు వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ భక్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ స్వామిని దర్శించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము. సో సిద్దిపేటలోని మొయిన్పురలోని వెంకటేశ్వర ఆలయంలో ప్రతి ఏటా కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటారు. సో దాదాపు సిద్దిపేటలో 50 నుంచి ఒక 70,000 మంది కూడా ఇక్కడ దర్శనం చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది భక్తులు ఉన్నారు. వారిని అడిగి వారి మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వైకుంఠనాథుని ఉత్తర ద్వార దర్శనం ద్వారా చేసుకొని వస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది? ప్రతి ఏటా చేసుకుంటారు. సిద్దిపేటలో మోహిన్పురాలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దాదాపు 60 సంవత్సరాల క్రితం నిర్మించబడినటువంటి ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా అత్యంత వైభవంగా వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముందు నుంచి కూడా ఇక్కడికి భక్తులు వేల సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు కూడా విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటారని ప్రతీతి. ఈ పర్వదినమైనటువంటి ఈ రోజున స్వామివారిని దర్శనం చేసుకుంటే వారి యొక్క కోరికలు నెరవేరుతాయి, వారి అభీష్టాలు నెరవేరుతాయి అనేటువంటి నమ్మకంతో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముక్కోటి పర్వదిన శుభాకాంక్షలను తెలియజేస్తాను. మేడం, ఎలా అనిపిస్తుంది? ప్రతి ఏటా దర్శనం చేసుకుంటాం. ప్రతి ఏటా కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం, భక్తులందరి కోరికలు నెరవేరే విధంగా, అంటే ఇల వైకుంఠం లాగా ప్రతి ఆలయాలలో కూడా అత్యంత వైభవంగా చేస్తున్న ఈ ఆలయ కమిటీ వారికి, సిద్దిపేటలో ముఖ్యంగా మోహిన్పురాలో ఉన్న ఈ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ముక్కోటి దేవతలు కూడా వైకుంఠ ద్వారం అంటే ఉత్తర ద్వారం ద్వారా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అదే తరహాలో ఇప్పుడు కలియుగంలో కూడా ప్రతి ఒక్కరు కూడా భక్తులందరూ, తెలుగు వారందరూ కూడా ఈ స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా వచ్చి దర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకునే విధంగా ఉంటుంది కనుక ముఖ్యంగా సిద్దిపేటలో మోయిన్పురాలో అత్యంత వైభవంగా ఏర్పాట్లు కూడా ప్రతి సంవత్సరం కూడా చేసుకోవడం జరుగుతుంది. అందరికీ కూడా సిద్దిపేట ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఇక్కడ ఆలయ చైర్మన్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముక్కోటి ఏకాదశి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులు ఏ విధంగా దర్శనం చేస్తారు? జయ శ్రీమన్నారాయణ. భక్తులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలతో ప్రతి సంవత్సరం లాగానే ఘనంగా ఏర్పాట్లు చేసినామండి. ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా కూడా వాళ్ళ సౌకర్యార్థం మనము అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో టోటల్గా ఏ చిన్న పొరపాటు జరగకుండా కూడా ప్రతి చోట జాగ్రత్తలు తీసుకొని ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత భక్తులందరికీ కూడా మనం ప్రసాద వినియోగం కానీ తీర్థప్రసాదాలు కానీ అందజేస్తున్నాము. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా బందోబస్తు కూడా ఘనంగా ఏర్పాటు చేసినాము ఈసారి, ఎక్కడ పొరపాటు జరగకుండా కూడా. కాబట్టి భక్తులందరూ కూడా దయచేసి ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని మీ ద్వారా భక్తులను కోరుతున్నాం. సో ఇక్కడ ఆలయ ఈవో విశ్వనాథ్ శర్మ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎలా నడుస్తుంది? కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. ముక్కోటికి ఏకాదశికి వచ్చేటువంటి భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. భక్తులందరికీ ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వారికి అన్ని లైన్స్ ఏర్పాటు చేశాము. తర్వాత మెడికల్ వాళ్ళ యొక్క అది కూడా ఉన్నది మన దగ్గర. ప్లస్ పులిహోర ప్రసాద వితరణ కూడా జరుగుతున్నది. లడ్డూ ప్రసాద విక్రయం కూడా జరుగుతున్నది. మనకు భక్తుల సమయంతో వారికి నిర్దేశించినటువంటి క్యూ లైన్ల లోపల త్రోసుకుంటూ కాకుండా నిదానంగా నెమ్మదిగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. సో ఇక్కడ ఆలయ పూజారి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? అసలు భక్తులకు ఎలాంటి సందేశాన్ని? ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా
మన ఆలయంలో శ్రీ స్వామివారికి దేవతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తర్వాత తిరుప్పావై సేవకాలము తీర్థప్రసాద వినియోగం కూడా సేవించడం జరిగింది. ఈ యొక్క స్వామివారు ఆ వైకుంఠనాథుడు ఆ వైకుంఠ ద్వారం గుండా ఆ స్వామివారు పల్లవికి సేవగా వెళ్తుంటే ముక్కోటి దేవతలు పూల వర్షంతో ఆ వైకుంఠనాథుని పూల వర్షం కురిపించడం ద్వారా ఆ వైకుంఠనాథుడు ఆ ద్వారం గుండా వెళ్ళంగానే భక్తులందరూ కూడా దర్శనార్థం కొరకై దర్శనం చేసుకున్నారు. వారు కూడా ఈ భక్తులు ఆ యొక్క వైకుంఠనాథుని ఆ శ్రీమన్నారాయణమూర్తి వారు కూడా అష్ట ఐశ్వర్యములు వాళ్ళ భక్తులకు అందరికీ కూడా అష్ట ఐశ్వర్యములు సకల సౌభాగ్యం కలగాలని కోరుకుంటున్నారు. సో మొత్తానికి మనం చూస్తున్నాము ఆ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రధానంగా పెద్ద సంఖ్యలో భక్తులైతే దర్శనం చేసుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలోని అటు దుబాక, హుస్నాబాద్, ఇటు సిద్దిపేట ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వైకుంఠనాథుని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటూ తరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.